జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నాము. జూన్ 6వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించాము. జూన్ 12 నుంచి 28 ఆగస్టు వరకు 60 రోజుల పాటు 1వ తరగతి విద్యార్థులకు స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూల్ కొనసాగించాము. జూన్ 12 నుండి 30 రోజుల పాటు 2వ తరగతి నుండి 5వ తరగతి వరకు పాఠశాల సంసిద్ధత కార్యక్రమాన్ని నిర్వహించాము. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు యోగాలో శిక్షణను ఇప్పించాము. పాఠశాలలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి బ్యాగ్లెస్ డేగా పాటించాము. బాల సభ నిర్వహించి గ్రీన్ అవర్ కార్యక్రమం నిర్వహించాము. జూన్ 20 నుండి 30 5వ తరగతి వరకు బేస్ లైన్ అలాగే పఠన కార్యక్రమంతో రోజు విద్యకు పాఠశాలలో కలిగించే విషయాలకు సంబంధించిన సూత్రాలను పాఠశాల తరగతి గోడల రాయించాము. పాఠశాల ఆవరణలో పేరెంట్ మీటింగ్ నిర్వహించి అదే రోజు బ్యాగ్లెస్ డే అమ్మ నిర్వహించి జూలైలో ఎగ్జామ్స్, ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నాము. అదే రోజు 3వ పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి బాలల సభ చేసాము. ఆగస్టు 6న పాఠశాలలో వేడుకల సందర్భంగా విద్యార్థులతో మట్టి విగ్రహాలను తయారు చేశాము. ఆగస్టు 28 వరకు ఫస్ట్ విద్యార్థులకు పాఠశాల సంసిద్ధత మాడ్యూల్స్ పూర్తి చేసి 29 నుండి ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు ప్రస్తుత సిలబస్ బోధించడము ప్రారంభించాము. ఆగస్టు 20న 1వ తరగతి విద్యార్థులకు పాఠశాలలో ఈరోజు ఈ వార్షికోత్సవ దినోత్సవం నిర్వహించడం ఎంతో సంతోషదాయకం. దీనికి ఈ వార్షికోత్సవ ప్రజల్లో నాయకత్వ లక్షణాలు మరియు సమాజంలో చూసుకోబోయే లక్షణాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీనికి పాఠశాల అనేది సమాజానికి ఇటువంటి కార్యక్రమాలతో అతి దగ్గరగా అవుతుంది. దీంట్లో మనకు ఇటువంటి కార్యక్రమాల వల్ల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మెరుగుపడే అవకాశం ఉంది. ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయ బృందాలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. గబ్బెట్ట ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవం సందర్భంగా చాలామంది గ్యాదర్ అయ్యారు. నిజంగా ఈరోజు పాఠశాల స్ట్రెంత్ తగ్గుతున్న సందర్భంలో పాఠశాల ఒక సంబంధాన్ని పెంచే వార్షికోత్సవాలు దీనివల్ల పిల్లలు కూడా మెరుగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. మరియు ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాగా తీసుకొని ఈ పిల్లలందరినీ కూడా మంచి నాయకత్వ లక్ష్యాలను పెంపొందించడం కోసం, అదేవిధంగా విద్యను బాగా ప్రోత్సహిస్తూ ఇక్కడ పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేసి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మా డిస్టిక్లోనే ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారి వల్ల మేము కూడా స్ఫూర్తిదాయకంగా పొంది మా పాఠశాలలో అన్ని గవర్నమెంట్ పాఠశాలలో కూడా ఇలాంటి ప్రోగ్రాం చేయడానికి మేము కోరుకుంటున్నామని. ఇప్పుడు స్కూల్ ఉంచాలనే ఆలోచనతో గవర్నమెంట్ ఉంది కదా, దాని ప్రత్యేకమైన మీరు ఏమన్నా పిల్లల విషయాలు ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తున్నారు. అంటే ప్రైవేట్ పాఠశాలలో కార్యాలయాన్ని కూడా పాఠశాలలో జరగాలనుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలను కూడా వాటికి ధీటుగా అన్నిలోనూ ఒకే కాకుండా అన్ని నాట్యంలోనూ, అదేవిధంగా కథల్లోనూ, అన్ని విధంగా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కోసం అనేక రకాల యాక్టివిటీ చేస్తూ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కూడా మంచి ఫలితాన్ని చేకూర్చుకుంటున్నాయి. రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా బలోపేతం కావడానికి ఇలాంటి దోహదపడతాయి. అందరికీ నమస్కారం. మాది ప్రాథమిక పాఠశాల గబ్బెట, రంగనాథపల్లి మండలం. నా పేరు కె సునంద.
నేను ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పాఠశాలలో మేము ప్రైవేట్ పాఠశాలకి దిగుటుగా ప్రతి అంశంలోని పిల్లలకు శిక్షణ ఇచ్చుకుంటూ విద్యాబుద్ధులు విలువలతో కూడినటువంటి చదువును అందిస్తూ దినదిన అభివృద్ధిగా ఈ పాఠశాలను మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఇందులో భాగంగా నా తోటి సహచరులైనటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పాఠశాల యొక్క విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నటువంటి మా బృందానికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంకి విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పాఠశాల గ్రామంలోని అన్ని యాజమాన్యాల కింద పనిచేస్తున్నటువంటి సంస్థలు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు అందరి సహకారంతో ఈరోజు ఈ ప్రోగ్రాంని చాలా పెద్ద ఎత్తున ఘనంగా మేము నిర్వహించుకుంటున్నాము. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఈ స్కూల్లో ప్రస్తుతం 60 మంది విద్యార్థులు చదువుతున్నారు. టీచర్లు ఎట్లా ఉన్నారు? టీచర్లు 5 అంటే ఇప్పుడు టీచర్ సరిపోతున్నాయి, ఇంకా మీకు ఏమైనా స్టాఫ్ కావాలి? టీచర్స్ కావాలి. ఇంకో 2 టీచర్స్ మనకు పోస్ట్ ఖాళీగా ఉన్నవి. ఇంకో 2 టీచర్స్ పిల్లలకు ఈ అకామిడేషన్స్ ఎట్లా ఉన్నాయి? పిల్లల అకామిడేషన్ మటుకు క్లాస్ రూమ్స్ సరిపోనుగా లేవు. మాకు 3 క్లాస్ రూమ్స్ మాత్రమే ఉన్నవి 5 క్లాస్ రూమ్లకి. ఇంకా మనకు క్లాస్ రూమ్స్ అనేది అవసరం పడుతూ ఉన్నది. ఆ దిశగా మేము గవర్నమెంట్కి కూడా యూటైస్ నింపేటప్పుడు కూడా గవర్నమెంట్కు మేము విన్నవించుకున్నాము క్లాస్ రూమ్స్ ఇంకా కావాలి అని. మా పాఠశాలలో ఏదైనా స్పెషల్ ఎఫెక్ట్స్ అనేవి మేము నిర్వహించుకుంటున్నాము. అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్లో కోచింగ్ ఇవ్వడము, నవోదయ కోచింగు మరియు గురుకులాల శిక్షణను ఇవ్వడము, అదేవిధంగా దానితో పాటు సాయంత్రం పూట 4 నుంచి 6 గంటలకు పిల్లలకు ట్యూషన్స్ తెప్పించడము, ఇలాంటివి మా పాఠశాలలో మేము నిర్వహిస్తున్నాము. దానివల్ల పిల్లలు కూడా చాలా మెరుగుపడ్డారు చదువులో. ఈవినింగ్ 4 నుంచి 6 గంటలకు ట్యూషన్ చెప్పడం వల్ల పిల్లలు ఇక్కడే ఉండి నేర్చుకొని హోంవర్క్ రాసుకొని మేము ఇచ్చినవన్నీ కూడా చదువుకోవడం వల్ల కూడా చాలా చదువులో ముందంజలో ఉన్నారని మేము సగర్వంగా తెలియజేస్తున్నాము. ఇప్పుడు అట్లాగే గేమ్స్, స్పోర్ట్స్ ఇట్లా కార్యక్రమాలు ఏమైనా చేస్తాం? ఈరోజు గేమ్స్, స్పోర్ట్స్ కార్యక్రమాలు కూడా పిల్లలకు మేము ప్రతిరోజు కూడా కోకరికులం యాక్టివిటీస్లలో నిర్వహిస్తున్నాము. దానితో పాటు లైబ్రరీ పుస్తకాల పఠనం కూడా జరుగుతుంది. ప్రతిరోజు కూడా తెలుగు, ఇంగ్లీషు లైబ్రరీ పుస్తకాల పఠనము నిర్వహించడం జరుగుతుంది. దానివల్ల విద్యార్థులు లాంగ్వేజ్లలో చాలా ధారాళంగా చదవడము, మాట్లాడడము జరుగుతుంది. ఇంకా ఈ స్కూల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఏమన్నా ప్రాబ్లమ్స్? స్కూల్లో క్లాస్ రూమ్స్ ఒకటే మాకు, ప్లస్ ఇక్కడ మాకు స్థలము అనేది చాలా తక్కువగా ఉంది పిల్లలకు ఆడుకోవడానికి. కొద్దిగా క్లాస్ రూమ్స్ మాత్రం కంపల్సరీ కావాలి. నెక్స్ట్ ఇయర్ ప్రీ ప్రైమరీ కనుక స్టార్ట్ చేసేది క్లాస్ రూమ్స్ లేవు. అదొక కొరత మాత్రం ఉంది. క్లాస్ రూమ్స్లో కొరత మాత్రం. ఇప్పుడు వాటర్ కన్వీనియన్స్ ఉన్నాయి? వాటర్ కన్వీనియన్స్, వాష్రూమ్స్ కన్వీనియన్స్ అన్నీ ఉన్నాయి. మనకి సరిపోయేంత ఫర్నిచర్ కూడా ఉంది పిల్లలకి. కానీ ఒక తరగతి గదుల కొరత మాత్రమే ఇక్కడ బాగా ఉంది. టాయిలెట్స్ ఎట్లా ఉంది? టాయిలెట్స్ బాగా ఉంది. టాయిలెట్స్ అమ్మాయిలకు అబ్బాయిలకు సరిపోయేంత ఉంది. ఇప్పుడు వీళ్ళకి స్కూల్లో మిల్స్ పెడుతున్నారు కదా, అది మెనూ ప్రకారంగా పెడుతున్నారు, ఎట్లా పెడుతుంది? మెనూ ప్రకారం నిర్వహణ అనేది జరుగుతుంది. మధ్యాహ్న భోజనం. ఇప్పుడు ఇంకా ఏమేమి కార్యక్రమాలు స్కూల్ స్ట్రెంత్ పెంచాలనుకుంటారా మీరు? ఎట్లా అనుకుంటారు? స్కూల్ పెంచడం కోసమే మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి పెడుతున్నాము. మన పిల్లలు మిగతా పిల్లల కంటే కూడా అన్ని రంగాలలో ముందు ఉండడానికి, మంచి చదువును అందించడం కోసమే మేము పాఠశాలలో పిల్లలకి పఠన కార్యక్రమాలు, కో కరికులం యాక్టివిటీస్, అదేవిధంగా ప్రతి ఇయర్ కూడా ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్లడము పిల్లల్ని, ఇలాంటి ప్రోగ్రామ్స్. మరి ఇట్లా సైన్స్ డే అనంగా, టీచర్స్ డే అనంగా, మహిళా దినోత్సవం, ప్లస్
మనకి దసరా ఉత్సవాలు కానీ, దీపావళి కానీ, క్రిస్మస్ పండుగలు కానీ, సంక్రాంతి పండుగల నిర్వహణ అనేది మనకి పాఠశాలలో ఏ పండుగ వచ్చినా ఆ అన్ని మతాలకు సంబంధించినటువంటి పండుగలు అనేది మనం పాఠశాలలో నిర్వహిస్తూ ఉన్నాము. పిల్లలందరికీ కూడా పరిచయం చేయాలి. ప్రతిదీ కూడా కుల మతాల భేదం లేకుండా కూడా అందరం ఒకే దగ్గర వనభోజనాలకు వెళ్ళి అలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ పాఠశాలలో నిర్వహణ అనేది చేస్తూ ఉంటాము. సైన్స్ కార్యక్రమాలు ఏమన్నా పెడుతున్నాం? సైన్స్ కార్యక్రమాలు అంటే పిల్లలకు చిన్నవి అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టు ప్రోగ్రాంలను మేము పాఠశాలలో నిర్వహిస్తూ ఉంటాము. ఇంకా ఈరోజు కార్యక్రమం చేపడుతుంది కదా, ఎవరు చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారు? ఈరోజు కార్యక్రమానికి ముఖ్యంగా తల్లిదండ్రులు, గ్రామ సర్పంచ్ గారు, మహిళా సంఘాల వాళ్ళు, మరియు మా ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఈరోజు కార్యక్రమానికి వారి యొక్క పూర్తి సహాయ సహకారాలను మాకు అందజేశారు. కాబట్టి ఈ ప్రోగ్రాంను మేము ఇంత చక్కగా సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవడానికి మాకు అవకాశం అనేది వారి ద్వారా లభించింది. వారి అందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలను తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో పాలు పంచుకొని మేము ఈ ప్రోగ్రాంను ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి కారణమైనటువంటి వారందరికీ కూడా పేరు పేరున మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము.